అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 2 రోజుల క్రితం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అయితే కాళేశ్వరం అవినీతిపై సమాధానం చెప్పుకోలేకే రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ భవన్ కు రాగలిగినప్పుడు అసెంబ్లీకు ఎందుకు రాలేదని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి. వాస్తవంగా ఈ రోజు ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ కేసీఆర్ అయితే మొదటి రోజు బడ్జెట్ సమావేశాలకి హాజరు కాలేదు. అయితే తిరిగి అతను 3వ రోజు హాజరవుతారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కొంత అనుమానమే కలుగుతుంది. ఎందుకంటే 3వ రోజు నుంచి కూడా బడ్జెట్ సంబంధించి అదేవిధంగా అందులో పొందుపరిచిన అంశాలకు సంబంధించి చర్చ ఉంటుంది. కాబట్టి ఈ చర్చలో సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా ఇరు పార్టీలకు సంబంధించిన అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి సో ఈ చర్చలో పాల్గొనేందుకు కేసీఆర్ కొంత సుముఖంగా ఉంటున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం దాదాపుగా 2 టీఎంసీల నీళ్ల కోసం దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాన్ని వృధా చేశారని చెప్పేసి కూడా ఇంతవరకు 1 ఎకరా కూడా సాగునీరు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. అదేవిధంగా కృష్ణా జలాల అంశం ముఖ్యంగా అంటే శ్రీశైలం నాగార్జున సాగర్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ వాస్తవంగా 2014లో అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ అయితే అప్పుడు టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా 2015లో మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఆ కౌన్సిల్ సమావేశంలో ఇటు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మన తెలంగాణకు రావాల్సిన వాటా 551 టీఎంసీలు వాటర్ రావాల్సి ఉండగా సో దాన్ని ప్రధాన డిమాండ్ గా పెట్టాల్సి ఉంటే కానీ పెట్టలేదని చెప్పేసి సో తర్వాత జరిగినటువంటి 2019లో జరిగినటువంటి 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకి 299 టీఎంసీల వాటర్ కు సంబంధించిన అంశాన్ని అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసిందని సో అప్పుడే తెలంగాణకి తీవ్ర నష్టం వాటిల్లని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఏదేమైనా సరే ఈ ముఖ్యంగా ఇటు కృష్ణా జలాలు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అంశం కనిపిస్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించిన ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సవాల్ ఇస్తున్నాడు. అంటే తెలంగాణలో ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాము, మీ మైక్ కట్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పొందుపరిచిన అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి చర్చకు సిద్ధం అంటే సిద్ధమే అని చెప్పేసి కూడా సవాల్ ఇచ్చారు. సో ఆ సవాల్ని ఇటు కేసీఆర్ స్వీకరిస్తారా లేదా అనేది కూడా మనకు తెలియాల్సింది. ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే కేసీఆర్ అయితే మొదటి రోజు ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి హాజరు కాలేదు. సో అతను 3వ రోజు హాజరవుతారని చెప్పేసి చెప్తున్నప్పటికీ నిజంగా కేసీఆర్ 3వ రోజు కూడా హాజరవుతారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఏదేమైనా సరే ఒకవైపు ఇంకా 2-3 వారాల పాటు డాక్టర్ల సలహా మేరకు అతను వైద్యుల సమక్షంలోనే రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నప్పటికీ తను మాత్రం కొన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంటే ఫిబ్రవరి 2వ తారీఖు తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు తను తెలంగాణ భవన్ లో ఇటు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా తను సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. దాని తర్వాత ఈ నెల 13న జరగబోయే నల్గొండలో నిరసన సభ ఏదైతే ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన సభ ఏర్పాటు చేస్తాము. సో ఆ నిరసన సభకు సంబంధించిన కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఒకవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ బడ్జెట్ సమావేశానికి వచ్చేసరికి తను ఒకవైపు సవాళ్లు స్వీకరించలేక మరోవైపు అమావాస్య కారణంగా కేసీఆర్ హాజరు కాలేదని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.